వాకాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకల్లో రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దివంగత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 90వ జయంతి సందర్భంగా వాకాడులోని బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో గురువారం జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి మనవడు నేదురుమల్లి విక్రమ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నేదురుమల్లి విక్రమ్ రెడ్డిలు జనార్దన్ రెడ్డి బర్త్డే కేక్ను కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్, కొడలూరు దామోదర్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాకాడి జనార్దన్ రెడ్డి, దేవారెడ్డి నాగూరెడ్డి, హిమకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 90వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన ఆయన అభిమానులు, ఇప్పటికీ ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన కొడుకుగా. తొంభైవ జన్మదినం ఒక దశాబ్ద కాలం లేరు మన మధ్య. 80వ జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం, 90 కూడా ఇలాగే. కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు, ఆయన చూపించిన బాటను వదల. భక్తవత్సలు చెప్పినట్టు కానీ రాజకీయాలు మారినాయి. దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం. కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ, ఆయన చూపించిన బాట వదలకుండా, అంటే నమ్ముకున్న వాళ్ళని, నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అది నాలో ఉంది. మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారినా ఎవరి పని అదే ఈవీఎంలు కదా. నాయకులు కార్యకర్తలు డీలా పడ్డారు, మనస్ఫూర్తిగా చేయలే. మనందరికీ తెలుసు కారణాలు, అవునా కదా. కొంతకాలం బయట ఉన్న తర్వాత మళ్ళా వద్దులే, మళ్ళా పవర్లో పోదామని మళ్ళా అందరూ రెడీగా ఉండరు. కానీ మీకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, నేను ప్రజలనే చూశాను, ప్రజలకే అని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాలు రూపొందించాను, కార్యకర్తల్ని పక్కన పెట్టాను, నాయకుల్ని పక్కన పెట్టాను. అందుకనే ఈసారి జగన్ 2.0 కొత్త జగన్ అవతారం మీరు చూస్తారు. నా కార్యకర్తల్ని నేను పట్టించుకుంటాను, వారి గురించి మీరు చూడండి, ఈ విధంగా చేస్తాను అని అర్థమైంది కదా. చెప్పాడు ఆయన, చెప్పాడా లేదా? ఏమో ఊపలేదు ఇంకా. అంటే మీరు చెప్పండి అని మాకు చెప్పారు. మేము చెప్తే నమ్మరండి, మీ మాట మీ నోటినిచ్చే రావాలి, అప్పుడే నమ్ముతారా అన్నాం. ఒకసారి ఆయన చెప్పిన తర్వాత దాన్ని మళ్ళా ముందరకు తీసుకువెళ్ళగలుగుతాం, నిజమే కదా. సో ఈసారి నా నాయకులు, నా కార్యకర్తలు, వారిని దృష్టిలో పెట్టుకొని వారి బాగోగులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, పటిష్టంగా చేయాలి అని ఆ ఆలోచనతోనే జగన్ 2.0 ఇది రెండో అవతారం కాదు. చిన్న తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగుతాము అని. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గుడ్ బుక్ రాజ్యం. మంచిని ప్రోత్సహిస్తాం, మంచిని సహకరిస్తాం, మంచిని గుర్తిస్తాం, తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదలం. మాట్లాడమంటా ఉన్నాడు భక్త. ఆయన అన్నాడు అంతా చెప్పేసరికి మాకేముంది అని. ఈసారి నుంచి నేను కూడా అనుకుంటా ఉంటా,
ముందర మనందరం మాట్లాడి లాస్ట్ లో భక్తాకిస్తే అయినా కూడా ఉంటాయి విషయాలు. నెల్లూరులో ఇల్లు ఉంది, వెంకటగిరిలో ఇల్లు ఉంది. జిల్లా నాయకుడు కాదు, రాష్ట్ర నాయకుడు కాదు, దేశ నాయకుడు అయినా కూడా వాకాడుని ఎప్పుడు వదిలిపెట్టుకోవాలా, వాకాడు విషయాలు ఎప్పుడు విస్మరించాల. ఎంత లేట్ అని చెప్పినట్టు ఎంత లేట్ అయినా వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. వాకాడు మండలం ఏ విధంగా అయితే జనార్దన్ రెడ్డి గారు అహర్నిశలు ఆలోచించారు, పాటుపడ్డారు, అలాగే ఆయన కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు మాటిస్తుండా వాకాడ్ని ఎప్పుడూ వదిలిపెట్టేది లేదు. ఇక్కడ ప్రజలు గాని అవసరాలు గుర్తించి ముందుకు తీసుకువెళ్తా మీకు ముందుండి అన్ని సమకూరుస్తారని మాటిస్తున్నా. కూడా బాధపడింది. కులం మతం పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు అందిస్తున్న దానిలో పార్టీ వేరైనా ఒప్పుకోలేకపోయినా మొన్న సైకిల్ గుర్తు మీద ఓటేసినా ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకేసం అబ్బాయి చంద్రబాబు నాయుడుకి ఆయన ఎప్పుడూ మోసం చేశా. ఆయన చెప్పిన మాటలు విని ఓటేశాము. ఎక్కువ ఇస్తా అన్నాడు, ఎక్కువ సంగతి వదిలేసి అసలుకే ఎసరు పెట్టాడు. నిజమా కదా? ఇళ్లలో మాట్లాడుకుంటున్నారు కదా. కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చునేవాళ్ళు. వాలంటీర్ ఇంటికి వచ్చేసి మొత్తం ఏం కావాలంటే అది అవసరమైన దగ్గర సంతకం లేకపోతే వేలుముద్ర ఇంటికే అంత చేస్తా ఉండరు. ఒక రకంగా నాయకులందరూ కూడా కొంచెం కలర్ తగ్గిపోయింది. నిజమే కదా? వాళ్ళు మదన పడతా ఉండరు. 5,000 జీతం 10,000 చేస్తా అన్నాడు, అసలు ఉద్యోగం ఓడబీకాడు. కానీ తప్పు ఎక్కడ జరిగింది? తప్పు జరిగితేనే ప్రజలు మనల్ని ప్రభుత్వం నుంచి తీసేశారు. ఈవీఎంలు అన్నారు, నేను నమ్మను అన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన. ఏం చేశాడు? ఎందుకు మారుతాడు? అరే ఆత్మ పరిశీలన చేసుకొని ఏదన్నా ఉంటే మేము సరి చేసుకుని ముందుకు పోతామంటున్నాం. జనార్దన్ రెడ్డి లాగా ఉండమంటారు నన్ను. ఆ రోజులు భక్త చెప్పినట్టు ఆ రోజులు రాజకీయాలు వేరు. నేను కూడా మారాల్సి వస్తుంది. నేదురుమల్లి కుటుంబం ఎప్పుడు అధికారుల పక్షపాతి, అందరికీ తెలిసిందే. కానీ అధికారుల మీద కూడా వెళ్లాల్సి వస్తుంది. వారందరికీ విన్నవించుకుంటుండా పాలక పక్షంలో మౌఖిక ఆదేశాల మేరకు నా కార్యకర్తల్ని, నా నాయకుల్ని, నా ప్రజల్ని ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదు. పని చేయండి. మా వారి జోలికి మాకు అన్యాయం చేయొద్దు. ఇంకా నాయకుల సంగతి అంటారా? పాలక పక్షంలో ఉన్న నాయకులు చెప్పాను కదా, నడమంత్రపు సిరి. చేతికి బెత్తం వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడితే రేపు అదే తిరగబడుతుంది. ఆ బెత్తమే దొడ్డు కర్ర ఉంది. ఇబ్బంది పడక మానరు. రామ్ కుమార్ రెడ్డి మారాడు, మీకు ఇబ్బందులు తప్పవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.